వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాళేశ్వరం టాపిక్లో కంక్లూజన్ అనే దాని మీదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఒక పెద్ద యుద్ధమే చేయాలి, కానీ యుద్ధానికి తగినటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా అంటే లేవు, ఖచ్చితంగా లేవు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ అనేది పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక సారాంశం ఒకటే కాదు, ముందు నుంచి కూడా చాలామంది చెప్తున్నటువంటి విషయం. గత ప్రభుత్వంలో పాలకులు, గత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా కాళేశ్వరానికి అంతకుముందు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ తర్వాత ఏ విధంగా అనుకూలంగా మారారు, ఏ స్టేట్మెంట్స్ వచ్చాయి, ఎంతమంది అవినీతి పరులు ఇందులో దొరికారు, ఎవరి దగ్గరికి చివరికి ఇదంతా లీడ్ అవుతోంది అన్న ఇది మొత్తం దాదాపుగా చూస్తూనే ఉన్నాం. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ ఏవైతే కుంగాయో, భూమి లోపలికి కుంగాయో, మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇంకా అప్పటి నుంచి మొదలైంది. కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు చేసేది ఆరోపణలు ఎక్కడ వస్తాయి అంటే, రేవంత్ రెడ్డి ఆరోపణలకే పూనుకున్నారు తప్ప కనీసం ఇప్పటికొచ్చి ఆ పిల్లర్లని రిపేర్లు కూడా చేయించలేదు, దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పట్లేదు అంటూ ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా ఇరుక్కుపోతున్నారు తప్ప పైకి లేచేటువంటి ప్రయత్నం లేదు. సో మొత్తానికి శాసనసభలో దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఒకరోజు మొత్తం అంతా కూడా వాదోపవాదాలు, ఆరోపణలు జరిగాయి. బట్ బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ బంతి బీజేపీ కోర్టులో ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుంది అన్నటువంటి దాని మీద ప్రధానంగా ఆలోచనలు అయితే సాగుతున్నాయి. ఎందుకంటే అసలు రిపోర్ట్ని శాసనసభలో ప్రవేశపెట్టద్దు అని, అసలు అది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అని చెప్పని, ఇలా దాని మీద చాలా రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వచ్చారు, ఆరోపణలు చేశారు. కోర్టుకు వెళ్ళి అసలు శాసనసభలో దీన్ని ప్రవేశపెట్టొద్దు అన్నటువంటి మాట మాట్లాడారు. అలాగే ఈ శాసనసభ చర్చల తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి అసలు ఈ కమిషన్ని రద్దు చేయాలి, వీళ్ళు చేసినటువంటి అంతా కూడా కేవలం అధికార పక్షం వాళ్ళు కక్ష సాధింపు కోసం చేశారు అన్నటువంటి దాని మీదే వాదోపవాదాలు వినిపించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అన్నది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పర్యవేక్షించవచ్చు, తప్పులేదు, కానీ డిజైన్ ఎక్కడ ఉండాలి, దాని అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి, ఆ ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎలా కట్టాలి, అధికారులు ఏం చెప్తున్నారు, ఫీజిబిలిటీ ఉందా లేదా, మనకు అక్కడ తమ్మిడిహట్టి దగ్గర కడితే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలు కూడా మనకి దొరికిండేవి, నిధులు కూడా వచ్చిండేవి. కానీ తమ్మిడిహట్టి నుంచి మార్చి ఆ స్కీమ్ నుంచి మనం బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల సొమ్మును దీని మీద ఖర్చు పెట్టాము అన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది అనేది. అలాగే ఈ కాంట్రాక్టర్స్ ఏ విధంగా వచ్చారు, కాంట్రాక్టర్స్ చేసినటువంటి పనులు, అలాగే ఇందులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఇళ్లలో జరిగినటువంటి పెళ్ళిళ్ళు, దానికైనటువంటి ఖర్చులు, ఇవన్నీ చూస్తుంటే ఎస్ నిజంగానే దీంట్లో భారీ స్థాయిలోనే అవినీతి జరిగింది అన్న ప్రాథమిక ఆలోచన ప్రజల్లో బలంగా నాటుకుపోతుంది. పార్టీ పరంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు చెప్పొచ్చు అది వరద అయిన తెలంగాణకి అని. మరి ఎన్ని లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ చేయగలిగారు అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి యాజ్ పర్ ద రికార్డ్స్. బాహుబలి మోటార్లు ఏ విధంగా మొరాయించాయని, అలాగే ఎత్తిపోతలు ఒక్కొక్క చోట కూడా సుందిళ్ళ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు. అలాగే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు కూడా ఏ విధంగా జరిగింది, అది క్యాబినెట్లో పెట్టి చర్చించారా, దీని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటిది ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి, అలాగే ఈటెల రాజేందర్ చేసినటువంటిది, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు చేశారు, దేనికి ఎంత లిమిటేషన్ ఉంది అనే దాని మీద వీళ్ళు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అంతా కూడా కేసీఆర్ ఆర్డర్స్, ఎస్ నేను ఆర్డర్ ఇస్తానంటే జరిగిపోవాల్సిందే అనేటువంటి స్థాయిలో ఆయన దీన్ని తీసుకెళ్లారు. 2014 నుంచి 19 మధ్యకాలంలో దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యానం చేయకపోయినా సరే, గోదావరి మీద తెలంగాణ ప్రాజెక్ట్ కట్టుకునివ్వండి, మనం ఎలాగో పోలవరం ఇక్కడ కట్టుకుంటున్నాం అన్న సుహృద్భావ వాతావరణంలో వెళ్తున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గోదావరి నీళ్ళన్నీ కూడా తెలంగాణ తరలించుకుపోతోంది అంటూ ఆనాడు చేసినటువంటి ఆరోపణలకి, ఆ రోజు చేసిన దీక్షలకి కేసీఆర్ ఏ విధంగా మాట్లాడారు దగ్గర నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ అధికారం కోల్పోయే వరకు ప్రతి దాంట్లో కూడా చాలా పకడ్బందీగా చేసినటువంటి ఒక కుట్ర కోణం కనిపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సో మొత్తానికి సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి దీన్ని సిఫార్సు చేయడం అనేది ఒక రాజకీయంగా
తీసుకోగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి స్టెప్. ఇక దీంతో అది ఒకటే దెబ్బకు రెండు పిట్టలనే సామెత ఉంటుంది చూసారా, ఆ విధంగా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని పెట్టేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిపోవడం, లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాళ్ళు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడం. రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తప్పదు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి. ఈ రకంగా ఉంది పరిస్థితి భారతీయ జనతా పార్టీ కాదు, భారత రాష్ట్ర సమితికి. రాజకీయంగా తీసుకున్నటువంటి ఎత్తుగడలు కూడా ఏ విధంగా ఫెయిల్ అవుతూ వచ్చాయి అనేది అందరికీ తెలిసిందే. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారు. కనీసం కాళేశ్వరం మీద ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని పిలిపించుకున్నారు. ఆ రోజు పనిచేసినటువంటి ఇంజనీర్లను కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళతో సమాలోచనలు చేశారు. ఇంత చేసినప్పటికీ కూడా రేవంత్ స్ట్రాటజీని అంచనా వేయడంలో ఇప్పటికీ బొక్కబోర్లా పడ్డారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదే నేపథ్యంలో మరి ఇక ముందు వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అరెస్టులు నిజంగా జరుగుతాయా లేదు, గతం నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేసేస్తారు, ఎన్డీఏలో కూటమి భాగం అవుతారు అనేటువంటి ఆ ఆరోపణలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో అది జరిగినప్పటికీ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అది కళంకం కింద చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు తెలంగాణలో బీజేపీ భవితవ్యం ఏంటనేది కూడా డిసైడ్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో కేసీఆర్ అండ్ కో తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పట్ల మెలిగేటువంటి తీరే నిర్ణయం తీసుకోబోతోంది. రాజకీయంగా సమూల మార్పులకి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం భారత రాష్ట్ర సమితిని గట్టెక్కిస్తుందా లేదంటే అధపాతాళానికి తొక్కేస్తుందా కాలమే నిర్ణయించాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.